అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సిఎస్సి కొత్తగా సెంటర్స్ తీసుకున్న వాళ్ళకు సిఎస్సికి సంబంధించిన లైసెన్స్ అదే సర్టిఫికేట్ కానీ విఎల్ఈ ఐడి కార్డ్ కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సిస్టంలోని బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో సిఎస్సి మై అకౌంట్ అని చెప్పిన టైప్ చేసినా ఓకే, లేదు అంటే సిఎస్సి అప్డేట్ అని చెప్పేసి టైప్ చేసినా ఓకే. మనకు స్టార్టింగ్లో సిఎస్సి రిజిస్ట్రేషన్, సిఎస్సి ఈ గవర్నెన్స్ అని చెప్పి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన సిఎస్సి ఏదైతే సిఎస్సి ఐడి ఉంటుందో ఆ సిఎస్సి ఐడి ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫింగర్ ప్రింట్ డివైస్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, ఫింగర్ ప్రింట్ అవన్నీ టిక్ చేసుకొని నెక్స్ట్ క్యాప్చా ఇచ్చేసి అథెంటికేషన్ ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ టిక్ మార్క్ పెట్టేసుకొని స్టార్ట్ క్యాప్చర్. ఓకే, క్యాప్చర్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఓపెన్ అయిపోయింది. మనకు సిఎస్సి మై అకౌంట్ డాష్బోర్డ్ అనేది ఇలా చూపిస్తుంది, విఎల్ఈ సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనకు సర్టిఫికేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, సర్టిఫికేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ సిఎస్సి సర్టిఫికేట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ప్రింట్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ యాప్కి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ విఎల్ఈ ఐడి కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, నెక్స్ట్ ఇక్కడ ఐడి కార్డ్ పైన క్లిక్ చేసుకోండి. సేమ్ ఇది కూడా అలానే ఓపెన్ అవుతుంది. మీరు ప్రింట్ తీసుకోవచ్చు అంటే సేవ్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు ఇందులో ఏవైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, మీకు స్టార్టింగ్లో మీరు సిఎస్సి అప్లై చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, నేము, జెండర్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ ఇలా ఏం చేంజెస్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఈ కేవైసీ అప్డేట్ అని చెప్పేసి దీని నుంచి మీరు అప్డేట్ చేసేసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీరు ఏమైనా చేంజెస్ చేస్తే ఏ అప్డేట్ చేసినా సరే మీకు అప్డేట్ చేసిన నుంచి 60 days అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ అనేది మళ్ళీ 60 days వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ.